హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈ వీడియోలో మనం టీజీ ఐసెట్ 2026 పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా పూర్తిగా అర్థం చేసుకుందాం. అందరికీ స్వాగతం. మీలో చాలామంది తెలంగాణలో ఎంబీఏ లేదా ఎంసీఏ చదవాలని కలలు కంటూ ఉంటారు. ఆ కలను నిజం చేసుకునే మొదటి అడుగు టీజీఐసీటీ పరీక్ష. ఈరోజు మనం టీజీఐసీటీ 2026కు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని, అంటే అక్షరాల ప్రతి ఒక్క పాయింట్ను కేవలం అధికారిక నోటిఫికేషన్ ఆధారంగానే లోతుగా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం ఎలాంటి బయటి సమాచారం, ఊహాగానాలు జోడించకుండా అఫీషియల్ డాక్యుమెంట్స్లో ఏముందో దాన్నే విశ్లేషిద్దాం. సో మీరు గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, ఈ పరీక్షను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే టీజీసీహెచ్ తరపున నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. అంటే పరీక్షకు సంబంధించిన ప్రతి అప్డేట్ ఈ యూనివర్సిటీ నుండే వస్తుందన్నమాట. ఈరోజు మన ప్రయాణంలో ఈ 6 కీలకమైన అంశాలను మనం కవర్ చేయబోతున్నాం. ముందుగా అసలు టీజీఐసీఈటీ అంటే ఏంటో చూసి, ఆ తర్వాత అర్హత, ఫీజులు, పరీక్షా విధానం, ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ ప్రాసెస్, చివరగా రిజల్ట్స్ మరియు ర్యాంకింగ్ నియమాల వరకు ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. పదండి, మొదలు పెడదాం. సరే, మన మొదటి సెక్షన్ టీజీఐసీటీ 2026 ఒక అవలోకనం. అసలు ఈ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క ప్రాథమిక సూత్రాలేమిటో ఒకసారి చూద్దాం. ముందుగా టీజీ ఐసెట్ పూర్తి రూపం తెలుసుకుందాం. ఇది తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. పేరులోనే ఉంది, ఇది తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఒక ఉమ్మడి ప్రవేశ పరీక్ష. దీనికోసం 2026-27 విద్యా సంవత్సరంలో ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సులలో అడ్మిషన్ పొందడం కోసం. ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పరీక్షలో మీరు సాధించే ర్యాంక్ కేవలం 2026-27 అకాడమిక్ ఇయర్కు మాత్రమే చెల్లుతుంది. నెక్స్ట్ ఇయర్కు ఇది పనిచేయదు. మరి ఈ పరీక్ష ప్రాముఖ్యతేంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీఏ మరియు ఎంసీఏ కాలేజీలకు ఒక మాస్టర్ కీ లాంటిది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలు, వాటికి అనుబంధంగా ఉన్న వందలాది కాలేజీలు అన్నీ కూడా ఈ టీజీఐసీటీ స్కోర్నే అడ్మిషన్ల కోసం పరిగణనలోకి తీసుకుంటాయి. అంటే ఈ ఒక్క పరీక్షతో మీరు రాష్ట్రంలోని ఎన్నో కాలేజీలలో సీటు సంపాదించే అవకాశాన్ని పొందుతారు. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విభాగానికొచ్చాం: అర్హత మరియు దరఖాస్తు రుసుము. అసలు ఈ పరీక్ష రాయడానికి ఎవరు అర్హులు, ఫీజెంత కట్టాలి, ఈ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రతి పాయింట్ను చాలా శ్రద్ధగా వినండి, ఎందుకంటే అర్హత విషయంలో చిన్న పొరపాటు జరిగినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదముంది. సో బీ కేర్ఫుల్. ఓకే, ప్రాథమిక అర్హతలు ఏంటో చూద్దాం. ఫస్ట్, మీరు ఖచ్చితంగా భారతీయ పౌరులై ఉండాలి. రెండవది, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారం మీరు లోకల్ లేదా నాన్ లోకల్ స్టేటస్ నిబంధనలను పాటించాలి. ఇక వయస్సు విషయానికొస్తే, నోటిఫికేషన్ విడుదలయ్యే తేదీ నాటికి మీకు కనీసం 19 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక్కడ ఒక మంచి విషయమేంటంటే, గరిష్ట వయోపరిమితి అనేది ఏదీ లేదు. అంటే మీరు ఏ వయస్సులో ఉన్నా ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే ఇది మీకొక గొప్ప అవకాశం. ఇక చదువుకు సంబంధించిన అర్హతలను చూస్తే, ఎంబీఏకి ఎంసీఏకి మధ్య స్పష్టమైన తేడాలున్నాయి. జాగ్రత్తగా గమనించండి. ఎంబీఏ అడ్మిషన్ కోసం మీరు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అది బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీటెక్ ఏదైనా పర్వాలేదు. దీనికి మీరు డిగ్రీలో ఫలానా సబ్జెక్టు చదివి ఉండాలని రూలేమీ లేదు. కానీ ఎంసీఏ విషయానికొస్తే ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. ఇది చాలా కీలకం. ఎంసీఏకి అప్లై చేసే అభ్యర్థులు 3 సంవత్సరాల డిగ్రీ పాస్ అవడంతో పాటు తప్పనిసరిగా, నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పనిసరిగా ఇంటర్మీడియట్ స్థాయిలో అంటే 10+2లో కానీ లేదా గ్రాడ్యుయేషన్ స్థాయిలో గానీ మ్యాథమెటిక్స్ను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఈ మ్యాథ్స్ కండిషన్ లేకపోతే మీరు ఎంసీఏకి అర్హులు కారు. సో ఎంసీఏ ఆశావాహులు ఈ పాయింట్ను డబుల్ చెక్ చేసుకోండి. సరే, డిగ్రీ పాస్ అయితే సరిపోతుందా? లేదు, కనీస మార్కుం కూడా సాధించాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే మీ డిగ్రీలో కనీసం 50% మార్కులు తెచ్చుకునే ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ వంటి రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులైతే కనీసం 45% మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్లో ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ అడ్మిషన్ సమయానికి ఈ పర్సెంటేజ్తో మీరు పాస్ అయి ఉన్నట్టు సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, మీలో ఎవరైనా డిగ్రీని డిస్టెన్స్ మోడ్లో లేదా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చేసి ఉంటే ఒక విషయం నిర్ధారించుకోవాలి. మీ డిగ్రీని, మీ యూనివర్సిటీని యూజీసీ, ఏఐసీటీఈ, DEC/DEB జాయింట్ కమిటీ గుర్తించిందా లేదా అని చెక్ చేసుకోండి. గుర్తింపు లేని డిగ్రీలు అడ్మిషన్కు చెల్లవు. ఇది మీ బాధ్యత. ఇక దరఖాస్తు ఫీజు వివరాలు చూద్దాం. ఇది చాలా సింపుల్. జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే మీరు 750 రూపాయలు చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులైతే మీకు ఫీజు 550 రూపాయలు.
ఫీజు చెల్లించేటప్పుడు మీ కేటగిరీని సరిగ్గా ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ ఫీజును మీరు 2 రకాలుగా చెల్లించవచ్చు. ఒకటి, మీకు దగ్గరలో ఉన్న టీజీ ఆన్లైన్ కేంద్రాలకు వెళ్లి చెల్లించవచ్చు, లేదా ఇంట్లో నుండే ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి చాలా సులభంగా చెల్లించవచ్చు. ఓకే, ఇప్పటిదాకా ఎవరు అప్లై చేయొచ్చో చూశాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అదేంటంటే పరీక్ష ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, మీ ప్రిపరేషన్కు ఇదే పునాది. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ను మీరెంత బాగా అర్థం చేసుకుంటే మీ ప్రిపరేషన్ అంత సులభమవుతుంది. సో లెట్స్ డైవ్ డీప్. ముందుగా పరీక్ష యొక్క ఓవరాల్ స్ట్రక్చర్ చూద్దాం. మొత్తం 200 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు, అంటే మొత్తం మార్కులు 200. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నెగటివ్ మార్కింగ్ లేదు. సో మీరు అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయొచ్చు. ఈ 200 ప్రశ్నలను పూర్తి చేయడానికి మీకు ఇచ్చే సమయం 150 నిమిషాలు, అంటే సరిగ్గా 2.5 గంటలు. మొత్తం పేపర్ను సెక్షన్ ఏ, సెక్షన్ బి మరియు సెక్షన్ సి అని 3 భాగాలుగా విభజించారు. మొదటిది సెక్షన్ ఏ, అనాలిటికల్ ఎబిలిటీ. ఇది చాలా పెద్ద సెక్షన్. దీని నుండి మొత్తం 75 ప్రశ్నలొస్తాయి. ఒక సమస్యను విశ్లేషించే మీ సామర్థ్యాన్ని ఈ సెక్షన్ పరీక్షిస్తుంది. ఈ సెక్షన్ను మళ్లీ 2 భాగాలుగా విడగొట్టారు. ఒకటి డేటా సఫిషియన్సీ, దీని నుండి 20 ప్రశ్నలొస్తాయి. రెండవది ప్రాబ్లమ్ సాల్వింగ్, దీని నుండి 55 ప్రశ్నలొస్తాయి. దీని బట్టి మీకేమర్థమవుతోంది? ప్రాబ్లమ్ సాల్వింగ్కు చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది. సో మీ ఫోకస్ ఎక్కువగా దానిపై ఉండాలి. మరి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ 55 ప్రశ్నల్లో ఏ టాపిక్స్ ఉంటాయి? చూడండి, ఒక్క సీరియస్ టాపిక్ నుండే 25 ప్రశ్నలొస్తున్నాయి. అంటే దాదాపు సగం ప్రశ్నలు దీని నుండే. ఇది ఎంత కీలకమో అర్థం చేసుకోండి. ఆ తర్వాత డేటా అనాలిసిస్, కోడింగ్ డీకోడింగ్, డేట్, టైమ్ అండ్ అరేంజ్మెంట్, ఈ 3 టాపిక్స్ నుండి చెరో 10 ప్రశ్నలొస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఈ సెక్షన్ ఏ ప్రశ్నలు మీకు ఇంగ్లీష్ తెలుగు లేదా ఇంగ్లీష్ ఉర్దూ భాషలలో అందుబాటులో ఉంటాయి. అప్లికేషన్లో మీరు మీడియం ఎంచుకోవాలి. ఇక రెండవ సెక్షన్ బి, మ్యాథమెటికల్ ఎబిలిటీ. సెక్షన్ ఏ లాగే దీని నుండి కూడా 70 ప్రశ్నలొస్తాయి. మీ గణిత నైపుణ్యాలను ఇది పరీక్షిస్తుంది. ఎందుకంటే ఎంబీఏ, ఎంసీఏ రెండింటికీ ఇది చాలా అవసరం. ఈ సెక్షన్ను 3 ఉపవిభాగాలుగా విభజించారు. సెక్షన్ బిలో ఏముంటుందో చూస్తే అరిథమెటికల్ ఎబిలిటీ నుండి అత్యధికంగా 35 ప్రశ్నలొస్తాయి. ఆ తరువాత ఆల్జీబ్రా మరియు జామెట్రీ కలిపి 30 ప్రశ్నలు. చివరగా స్టాటిస్టికల్ ఎబిలిటీ నుండి 10 ప్రశ్నలొస్తాయి. ఇక్కడ కూడా అరిథమెటిక్కు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సెక్షన్ ఏలాగే ఈ సెక్షన్ కూడా మీకు ఇంగ్లీష్ తెలుగు లేదా ఇంగ్లీష్ ఉర్దూ భాషలలో అందుబాటులో ఉంటుంది. ఇక చివరిది సెక్షన్ సి, కమ్యూనికేషన్ ఎబిలిటీ. దీని నుండి 50 ప్రశ్నలు వస్తాయి. అయితే ఇక్కడ మీరు అస్సలు మర్చిపోకూడని ఒక రూల్ ఉంది. ఈ సెక్షన్ కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఉంటుంది. దీనికి తెలుగు లేదా ఉర్దూ అనువాదం ఉండదు. ఎందుకంటే రేపు మీరు కార్పొరేట్ ప్రపంచంలోకి వెళ్లాలంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. అందుకే ఈ నిబంధన. మరి ఈ ఇంగ్లీష్ సెక్షన్లో ఏముంటుంది? బేసిక్ వొకాబులరీ, అంటే మీనింగ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్. బేసిక్ గ్రామర్, అంటే టెన్స్, వాయిస్, ఆర్టికల్స్, ప్రెపోజిషన్స్. వీటితో పాటు ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఉంటాయి. స్పెషల్గా కంప్యూటర్ మరియు బిజినెస్ టెర్మినాలజీకి సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతారు. ఇది ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు చాలా రెలవెంట్. చివరగా మీ రీడింగ్ స్కిల్స్ టెస్ట్ చేయడానికి 3 రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజీలు ఇస్తారు. సరే, సిలబస్ చూశాం. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విభాగానికి వెళ్దాం. ముఖ్యమైన తేదీలు. మీరు ఎంత బాగా చదివినా సరైన టైంకి అప్లై చేయకపోతే అంత వృధా. సో ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ తేదీలను మీ క్యాలెండర్లో ఇప్పుడే మార్క్ చేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 12, 2026న మొదలవుతుంది. ఎలాంటి లేట్ ఫీ లేకుండా అప్లై చేయడానికి చివరి తేదీ మార్చ్ 16, 2026. నా సలహా ఏంటంటే ఈ తేదీనే మీ ఫైనల్ డెడ్లైన్గా పెట్టుకోండి. ఎందుకంటే ఆ తర్వాత లేట్ ఫీ మొదలవుతుంది. మార్చ్ 30 వరకు అయితే ₹250, ఏప్రిల్ 7 వరకు అయితే 500. కానీ ఆ తర్వాత చూడండి, లేట్ ఫీ వేలల్లోకి వెళ్ళిపోతుంది. 5,000, చివరికి ₹10,000 వరకు ఉంది. అంత డబ్బు వృధా చేసుకోవడం ఎందుకు? సో టార్గెట్ మార్చ్ 16. ఒకవేళ దరఖాస్తు చేసేటప్పుడు ఏవైనా పొరపాట్లు చేస్తే కంగారు పడకండి. వాటిని సరిచేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తారు. అదే కరెక్షన్ విండో. ఇది ఏప్రిల్ 18 నుండి ఏప్రిల్ 24, 2026 వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ అప్లికేషన్లోని కొన్ని వివరాలను మార్చుకోవచ్చు. ఇక పరీక్ష తేదీలు, సమయాలు చూద్దాం. టీజీఐసిటీ పరీక్షను ఆన్లైన్లో 3 సెషన్లలో నిర్వహిస్తారు. మొదటి 2 సెషన్లు మే 13, 2026 బుధవారం నాడు జరుగుతాయి. ఒకటి ఉదయం 10 నుండి 12:30 వరకు, ఇంకొకటి మధ్యాహ్నం 2:30 నుండి 5 వరకు. మూడవ సెషన్ మే 14, 2026 గురువారం ఉదయం 10 నుండి 12:30 వరకు ఉంటుంది. మీ హాల్ టికెట్లో మీకు ఏ రోజు ఏ సెషన్లో పరీక్ష ఉందో స్పష్టంగా రాసి ఉంటుంది.
పరీక్షా కేంద్రాల విషయానికి వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 16 జోన్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, విజయవాడ, వైజాగ్ లాంటి ప్రధాన నగరాలన్నీ ఈ లిస్టులో ఉన్నాయి. అయితే ఇక్కడొక కండిషన్ ఉంది. ఇది చాలా ముఖ్యం. దరఖాస్తు సమయంలో మీరు ఒకసారి ఒక జోన్ను ఎంచుకున్నారంటే దాన్ని మళ్లీ మార్చుకోవటం కుదరదు, నో మ్యాటర్ వాట్. కాబట్టి మీకు ఏ జోన్ సౌకర్యంగా ఉంటుందో బాగా ఆలోచించి అప్పుడు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సరే, ఇప్పుడుదాకా ఎప్పుడు, ఎక్కడ, ఏంటి అనే విషయాలు చూశాం. ఇప్పుడు ఎలా అనే ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఆన్లైన్లో అప్లికేషన్ను ఎలాంటి తప్పులు లేకుండా ఎలా పూర్తి చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఒక 5 స్టెప్పులుంటాయి. స్టెప్ 1 ఫీజు చెల్లించడం. ఇదే మొదటి పని. ఫీజు కడితేనే మీకొక పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది. స్టెప్ 2 ఈ ఐడిని ఉపయోగించి లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ను నింపాలి. మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, మార్కులు అన్నీ జాగ్రత్తగా ఎంటర్ చేయండి. స్టెప్ 3 మీ ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సైజులు గుర్తుంచుకోండి. ఫోటో 50 KB లోపు, సంతకం 30 KB లోపు ఉండాలి. స్టెప్ 4 ఫైనల్గా సబ్మిట్ చేసే ముందు ప్రివ్యూ ఆప్షన్ ఉపయోగించి మీరు నింపిన వివరాలన్నీ 1-2 సార్లు చెక్ చేసుకోండి. అంతా ఓకే అనుకున్నాకే ఫ్రీజ్ లేదా సబ్మిట్ బటన్ నొక్కండి. స్టెప్ 5 సబ్మిట్ చేసిన అప్లికేషన్ను ప్రింట్ తీసుకుని మీ దగ్గర భద్రంగా ఉంచుకోండి. అది ఫ్యూచర్లో అవసరం పడుతుంది. మన విశ్లేషణలో ఇప్పుడు చివరి అంకానికి చేరుకున్నాం. ఫలితాలు, ర్యాంకింగ్ మరియు నియమాలు. పరీక్ష రాసేశారు, బానే రాశారనుకుందాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మీకు ర్యాంక్ ఎలా ఇస్తారు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి చూద్దాం. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కౌన్సిలింగ్లో పాల్గొనాలంటే వాళ్లు పరీక్షలో కనీసం 25% మార్కులు సాధించాలి. అంటే 200 మార్కులకు గాను కనీసం 50 మార్కులు రావాలి. ఒకవేళ 49 మార్కులు వచ్చినా వారికి ర్యాంక్ కేటాయించరు. వాళ్లు క్వాలిఫై అవ్వనట్టే లెక్క. అయితే ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఈ విషయంలో ఒక మినహాయింపుంది. వారికి కనీస అర్హత మార్కులు అనే నిబంధన లేదు. అంటే వారికి 50 కన్నా తక్కువ మార్కులొచ్చినా సరే వారిని మెరిట్ ప్రకారం ర్యాంకింగ్ కోసం పరిగణిస్తారు. ఇది వారికి ప్రభుత్వం కల్పించిన ఒక ప్రత్యేక సౌకర్యం. ఒకవేళ ఇద్దరు స్టూడెంట్స్కి ఒకే మార్కులొస్తే అప్పుడు ర్యాంక్ ఎలా ఇస్తారు? దీనికొక క్లియర్ కట్ టై బ్రేకింగ్ రూల్ ఉంది. ఫస్ట్ సెక్షన్ ఏలో ఎవరికి ఎక్కువ మార్కులొచ్చాయో చూస్తారు. ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లకే బెటర్ ర్యాంక్ ఇస్తారు. ఒకవేళ సెక్షన్ ఏ మార్కులు కూడా సేమ్ ఉంటే అప్పుడు సెక్షన్ బి మార్కులు చూస్తారు. అక్కడ కూడా టై వస్తే అప్పుడు ఇద్దర్లో ఎవరు వయసులో పెద్దవారైతే వాళ్లకి బెటర్ ర్యాంక్ ఇస్తారు. సో ఆర్డర్ గుర్తుంచుకోండి. ఫస్ట్ సెక్షన్ ఏ, తర్వాత సెక్షన్ బి, ఆ తర్వాత వయస్సు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ను కన్ఫ్యూజ్ చేసే టాపిక్ వచ్చాం, నార్మలైజేషన్. అసలు ఈ నార్మలైజేషన్ అంటే ఏంటి? ఎందుకు దీన్ని ఉపయోగిస్తారు? దీన్ని మనం చాలా నెమ్మదిగా, స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే నార్మలైజేషన్ అనేది న్యాయం కోసం వాడే ఒక పద్ధతి. పరీక్షను 3 వేర్వేరు సెషన్లలో 3 వేర్వేరు ప్రశ్నపత్రాలతో నిర్వహిస్తున్నారు కదా. ఒక సెషన్ పేపర్ కొంచెం కష్టంగా, ఇంకో సెషన్ పేపర్ కొంచెం తేలికగా ఉండే అవకాశం ఉంది. అలాంటప్పుడు కష్టమైన పేపర్ రాసిన వాళ్లకు అన్యాయం జరగకూడదు, తేలికైన పేపర్ రాసిన వాళ్లకు ఎక్కువ లాభం జరగకూడదు. అందుకే అన్ని సెషన్ల అభ్యర్థులను ఒకే స్కేల్పైకి తీసుకురావడానికి ఈ స్టాటిస్టికల్ పద్ధతిని వాడి మార్కులను సర్దుబాటు చేస్తారు. దీనివల్ల అందరికీ సమాన న్యాయం జరుగుతుంది. ఈ నార్మలైజేషన్ ఫార్ములాలో కొన్ని టెక్నికల్ పదాలు ఉంటాయి. జిఏఎస్డి, ఎస్ఏఎస్డి, జీటీఏ, ఎస్టీఏ లాంటివి. మీరు ఈ ఫార్ములాను బట్టి పట్టాల్సిన అవసరం లేదు. కానీ బేసిక్గా ఏం చేస్తారంటే మీరు రాసిన సెషన్ యావరేజ్ మార్కులను అన్ని సెషన్ల యావరేజ్ మార్కులతో పోల్చుతారు. అలాగే మీ సెషన్ టాపర్ల మార్కులను అన్ని సెషన్ల టాపర్ల మార్కులతో పోలుస్తారు. దీన్ని బట్టి మీ సెషన్ పేపర్ కష్టంగా ఉందా, తేలికగా ఉందా అని డిసైడ్ చేసి దానికి అనుగుణంగా మీ మార్కులను కొంచెం పెంచడం లేదా తగ్గించడం చేస్తారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి ఇంకో స్పెషల్ రూల్ ఉంది. నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత ఒకవేళ వాళ్ల మార్కులు నెగటివ్లోకి వెళ్తే, అంటే మైనస్ మార్కులు వస్తే వాటిని 0గా పరిగణిస్తారు. అయితే టై బ్రేకింగ్ రూల్స్ అప్లై చేయాల్సి వస్తే మాత్రం ఆ అసలు నెగటివ్ మార్కులను కూడా కన్సిడర్ చేస్తారు. సరే, మనం దాదాపు చివరికి వచ్చేశాం. ఇప్పుడు కొన్ని ఫైనల్ చాలా ముఖ్యమైన సూచనలు. మీ అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం అయ్యేంతవరకు మీ హాల్ టికెట్ను ప్రాణంలా కాపాడుకోండి. ఎగ్జామ్ హాల్కి 1 నిమిషం ఆలస్యంగా వెళ్ళినా లోపలికి రానివ్వరు. చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మీ బదులు వేరొకరిని పరీక్షకు పంపడమనేది క్రిమినల్ నేరం. దానికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఈ 2026 ర్యాంక్ కేవలం 2026-27 విద్యా సంవత్సరానికి మాత్రమే వ్యాలిడ్.
అండ్ ఫైనలీ, పరీక్షలో క్వాలిఫై అయితే సీటు వచ్చినట్టు కాదు, మీరు తప్పనిసరిగా కౌన్సిలింగ్కు హాజరవ్వాలి. అక్కడే మీ ర్యాంకును బట్టి సీటు కేటాయిస్తారు. ఇప్పటి వరకు మనం టీజీ ఐసెట్ 2026కి సంబంధించిన పూర్తి అధికారిక సమాచారం మొత్తం క్లియర్గా అర్థం చేసుకున్నామని నేను భావిస్తున్నాను. సరే, ఇప్పుడు ఈ మొత్తం డిస్కషన్ నుంచి మీరు గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటో ఒక క్విక్ రీక్యాప్ చూద్దాం. ఫస్ట్, అర్హత. జనరల్కు 50%, రిజర్వ్డ్కు 45% డిగ్రీ మార్కులు, ఎంసీఏకి మ్యాథ్స్ మస్ట్. సెకండ్, ప్యాటర్న్. 200 ప్రశ్నలు, 150 నిమిషాలు, సెక్షన్ సి కేవలం ఇంగ్లీష్లో మాత్రమే. థర్డ్, తేదీలు. మార్చ్ 16, 2026, లేట్ ఫీ లేకుండా అప్లై చేయడానికి చివరి రోజు. ఫోర్త్, క్వాలిఫైయింగ్ మార్కులు. జనరల్కు 50, ఎస్సీ ఎస్టీలకు మినిమం మార్క్స్ లేవు. ఫిఫ్త్, ర్యాంకింగ్. టై బ్రేకింగ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ సెక్షన్ ఏ మార్కులు, తర్వాత సెక్షన్ బి, ఆ తర్వాత వయసు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నార్మలైజేషన్. మీ ఫైనల్ స్కోర్ మీరు రాసిన సెషన్ కష్టాన్ని బట్టి మారచ్చు. ఈ పాయింట్స్ అన్ని మనసులో పెట్టుకుని మీ ప్రిపరేషన్ను చక్కగా ప్లాన్ చేసుకోండి. టీజీ ఐసీఈటీ 2026 పరీక్ష రాస్తున్న మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.